హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పశుసంవర్ధక శాఖ సహాయకుల పోస్టుల భర్తీపై పిటిషన్ కొట్టివేతకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. పశుసంవర్ధక సహాయకుల పోస్టుల భర్తీపై పిటిషన్ కొట్టివేత, ఒక్కో పిటిషన్కు ₹5,000 ఖర్చులు విధించిన హైకోర్టు. ఈ మొత్తాన్ని రెడ్ క్రాస్కు చెల్లించాలని ఆదేశం అన్నట్లు కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే ఉండడం జరిగిందండి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే, రైతు భరోసా కేంద్రాల్లో విధులు నిర్వర్తించేందుకు 1,896 గ్రామ పశుసంవర్ధక సహాయకుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో జారీ చేసిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ పలువురు వెటర్నరీ మెడికల్ ప్రాక్టీషనర్లు దాఖలు చేసిన వాక్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. నోటిఫికేషన్ విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన 37 మంది వెటర్నరీ వైద్యులకు 5,000 చొప్పున ఖర్చులు విధించింది. ఈ మొత్తాన్ని రెడ్ క్రాస్కు చెల్లించాలని ఆ వైద్యులను ఆదేశించింది. గురువారం ఈ వాద్యాన్ని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక విచారణలో పిటిషనర్ల న్యాయవాదులు జాడ శ్రవణ్ కుమార్, ఆర్ వెంకటేష్ వాదనలు వినిపిస్తూ పశుసంవర్ధక శాఖ సహాయకులకు విస్తృత అధికారులు వెటర్నరీ సర్జన్లకు ఉన్నతాధికారులుగా కల్పిస్తారని, ఇది వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధమని చెప్పడం జరిగింది. ఇక పశుసంవర్ధక సహాయకులు నేరుగా వెటర్నరీ సర్జన్ల ప్రత్యక్ష పర్యవేక్షణలోనే పని చేయాల్సి ఉంటుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే ఉండడం జరిగింది.